బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. శ్రీనగర్లో వరుస పేలుళ్లు కొనసాగుతున్నాయి. అయితే సీజ్ ఫైర్ అంటూనే కూడా కాల్పులు జరుపుతుంది పాక్. దాన్ని ధీటుగా బీఎస్ఎఫ్ బలగాలు, భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, కాల్పుల విరమణ జరిగి ఇంకా 4 గంటలు కూడా కాకముందే మళ్ళీ సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కొంచెంసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్లోని అక్నూర్ సెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి రాజౌరి, ఆర్ఎస్పురా ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున శబ్దాలు కూడా వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఉధంపూర్ తో పాటు నౌషేరా, పూంచ్ తో పాటు సుందర్బన్ తో పాటు ఆర్నియా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా డ్రోన్స్ తో కూడా దాడికి పాక్ పాల్పడినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కొంచెంసేపటి క్రితమే జమ్మూ సీఎం కూడా వారు ట్విట్టర్ వేదిక కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా వరుసగా పేలుళ్ల శబ్దం కూడా రావడం జరుగుతుంది. ఎందుకు పాక్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, కాల్పుల ఒప్పందానికి ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా ఉన్నారనే అంశాలపై కూడా ఇటు జమ్మూ సీఎం కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి జరుగుతుంది. దాంతో పాటు సరిహద్దులో ఉన్నటువంటి రాజస్థాన్ తో పాటు పంజాబ్ లో మళ్ళీ బ్లాక్అవుట్ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా బయటికి కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సమాచారం కూడా ప్రకటన కూడా చేపట్టినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా జమ్మూతో పాటు ఈ శ్రీనగర్ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా పాక్ సివిలియన్ పైన ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల వరకు భీకరమైనటువంటి కాల్పు కూడా జరిగాయి. ఒకరిపై ఒకరు కాల్పు కూడా జరుపుకోవడం జరిగింది. దాంతో పాటు ఎయిర్ స్ట్రైక్ కూడా కొనసాగినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. దాని తర్వాత ట్రంప్ చేసినటువంటి ట్వీట్ తర్వాత ఈ రెండు దేశాల మధ్య కూడా కొంత ఒప్పందం కుదిరిందని చెప్పేసి కూడా వార్తలు కూడా రావడం జరిగింది. ఆలోపే 3 గంటల వ్యవధిలోనే పాక్ ఈ విధంగా వ్యవహరించడంపై కూడా ఇటు ప్రధాని మోడీ చాలా సీరియస్ గా కూడా తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రధాని మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం కూడా జరుగుతుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇంకా అనేక మంది డిఫెన్స్ సంబంధించినటువంటి అధికారులతో పాటు ఎయిర్ స్పేస్ ఇటు విమాన శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా వారు ప్రధాని మోడీ నివాసం కూడా చేరుకోవడం జరిగింది. ఇంకా ఈ యొక్క సమావేశం కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటు ఎల్ఓసి అంతటా పూర్తి స్థాయిలో జమ్మూ శ్రీనగర్ లో ఉన్నటువంటి ఎల్ఓసి ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి ఒక్కసారిగా భారత సైన్యంపై కూడా వారు కాల్పు కూడా జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి ధీటుగా భారత జవాన్లు కూడా వారు ధీటుగా కూడా సమాధానం చెప్తున్నారు. వచ్చేప్పటి క్రితమే పూర్తి స్థాయిలో ఎయిర్ స్పేస్ అంటే పాకిస్తాన్ కూడా మొదటిగా ఎప్పుడైతే ఈ కాల్పుల ఒప్పందం కుదిరినప్పుడు వారు తమ గగనతలం కూడా పూర్తి స్థాయిలో రీఓపెన్ చేస్తున్నామని చెప్పేసి స్పష్టంగా ఒక ట్విట్టర్ వేదిక కూడా ట్వీట్స్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పాక్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మాత్రం ఇటు భారత ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాక్ కి మళ్ళీ బుద్ధి చెప్పేటువంటి విధంగా ఇటు వైమానిక దళంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీతో పాటు నేవీ ఇంకా అనేక టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో రంగంలో కూడా దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి పాక్ వేసినటువంటి డ్రోన్స్ కూడా ఆల్మోస్ట్ దాదాపు 15 డ్రోన్స్ కూడా ధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పూంచ్ సెక్టర్లతో పాటు నౌషేరా సెక్టర్ లో ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా డ్రోన్స్ కూడా రావడం జరిగింది. దాంతో పాటు శ్రీనగర్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మిడిల్ సిటీలో కూడా ఎక్కువగా ఈ డ్రోన్స్ కూడా వచ్చాయి. పెద్ద ఎత్తున శబ్దాలు కూడా వినిపించాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాత్రి వరకు పాక్ కి ఒక గుణపాఠం కూడా చెప్పేటువంటి విధంగా పెద్ద ఎత్తున మళ్ళీ యుద్ధంగా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రాత్రి వరకు పాక్ కి సరైనటువంటి బుద్ధి చెప్తూ ఒక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ తో పాటు అనేక ప్రాంతాలని ఇప్పటికే భారత సైన్యం కూడా వారు ధ్వంసం కూడా చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా అనేక ప్రాంతాలను కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపై కూడా ఇటు ప్రధాని మోడీ నివాసంలో కూడా ఈ యొక్క సమావేశం కొనసాగుతుందండి. నవీన్, అయితే పాక్ కాల్పుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇంకా ఏ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ నిర్వహిస్తున్నారు? ఖచ్చితంగా అంటే సీజ్ ఫైర్ ప్రకటించినటువంటి 3 గంటల్లోనే ఇదొక ఉధృతమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్, రాజస్థాన్, హర్యానాతో పాటు గుజరాత్ కొన్ని ప్రాంతాల్లో గుజరాత్ లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లోనే ఈ యొక్క బ్లాక్అవుట్ కూడా ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అందరూ కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అంశాలపై కూడా అందరూ చర్చిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పాక్ మళ్ళీ భారత్ పై కూడా ఈ విధంగా కాల్పులో కూడా తెగబడడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రోన్స్ ద్వారానే ఎక్కువగా టార్గెట్ కూడా చేశారు. కాబట్టి పాక్ ఉన్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, ఇంకా అనేక విధాలుగా ఇటు S-400 దాన్ని ఉపయోగించుకొని వాటన్నింటి కూడా ధ్వంసం చేసినటువంటి సంఘటన కూడా చోటు చేసుకున్నాయి. దాంతోపాటు నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు నిన్న 6 ఎయిర్ బేస్ కూడా ధ్వంసం చేస్తారు.
ఈ రోజు ఉదయం 2 ఎయిర్ బేస్ కూడా పాక్ సంబంధించినటువంటి 2 ఎయిర్ బేస్ కూడా భారత సైన్యం కూడా వారు ధ్వంసం కూడా చేసినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇటు భారత్ పై పాక్ ఈ విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారికి ధీటైనటువంటి సమాధానం కూడా చెప్పేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాత్రి పూట ఏదైనా జరగవచ్చు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఉద్యమం వెళ్ళేటువంటి వారు కూడా వెళ్లకుండా నివాసాలను ఉండాలి. ఒకవేళ ఏదైనా శబ్దాలు వచ్చినటువంటి సమయంలో కూడా ప్రతి ఒక్కరు తమ అక్కడ ఉన్న అందుబాటులో ఉన్నటువంటి బంకర్స్ కావచ్చు, ఆ బంకర్స్ లోకి వెళ్లి దాచుకోవాలని చెప్పేసి కూడా అధికారులు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు, హోంశాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాత్రి చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్, సీజ్ ఫైర్ అంటూనే ఓ పక్కన కాల్పుల ఉల్లంఘనకు పాక్ పాల్పడింది. మరి దీనిపై భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ మీటింగ్ లో ఇప్పుడు ఏంటి పీఎం మోదీ నిర్వహిస్తున్న ఈ మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారు? ముఖ్యంగా పిఎం మోడీ నివాసంలో చాలా కీలకమైనటువంటి చర్చ అనేది కూడా చెప్పచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ఒక చర్చ ఒక విధంగా ఉంటే దాని తర్వాత ట్రంప్ చేసినటువంటి ప్రకటన, ట్రంప్ ట్విట్టర్ ద్వారా చేసినటువంటి ఆ పోస్ట్ తర్వాత దాని తర్వాత భారత్ సంబంధించినటువంటి అధికారులు కూడా కొంత ప్రకటన కూడా చేయడం జరిగింది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒప్పందం కావచ్చు, సోమవారం మధ్యాహ్నం మళ్ళా ఈ యొక్క సమావేశం జరుగుతుంది, ఈ యొక్క చర్చలు జరుగుతాయనే విధంగా వారు కూడా ప్రకటన చేయడం జరిగింది. కానీ సరిగా 9:05 ప్రాంతంలోనే ఈ యొక్క పెద్ద ఎత్తున శబ్దాలు కూడా వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి షెల్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని డ్రోన్స్ కూడా మా ప్రాంతాల్లో పడిపోయాయి, కొంత ఇల్లు కూడా ధ్వంసమయ్యాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ సీజ్ ఫైర్ ప్రకటించినటువంటి 3 గంటల్లోనే ఈ యొక్క మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధాని మోడీతో పాటు రక్షణ శాఖకు సంబంధించిన మంత్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా వీరందరూ కొంత హైలైట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇటు ఒకవైపు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి భారీ పేలులతో పాటు ఉదంపూర్ లో పూర్తి స్థాయిలో కూడా బ్లాక్అవుట్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఎన్ఓసి ప్రాంతాల్లో కూడా అక్కడ ఇంకా ఫైరింగ్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాత్రి వరకు కూడా చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ తో పాటు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రకటన అనేది కూడా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు జరిగినటువంటి ఈ కాల్పుల్లో మాత్రం భారత్ చెందినటువంటి బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ కూడా మృతి చెందినది కూడా మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది. వీరు బిఎస్ఎఫ్ బార్డర్ అవుట్ పోస్ట్ లో ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ కాల్పు కూడా జరిగే ఆ కాల్పుల్లో బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు రాజస్థాన్ లో ఉన్నటువంటి ధర్మరా నగరంలో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ కూడా అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సరిహద్దులో జరుగుతున్నటువంటి ఈ కాల్పులకు సంబంధించిన విషయంలో భారత్ చాలా సీరియస్ గా కూడా తీసుకోవడం జరిగింది. అంటే మొదటిగా ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఒప్పందాలపైనే చాలా